వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్. నేను కాంగ్రెస్ లోనే ఉన్నా, వాళ్ళ సంగతి తెలియదు దానం నాగేందర్. మేడారంలో నూతన గద్దెలపై కొలువుదీరిన పడిగిద్దరాజు గోవిందరాజు. జీవోలను తక్షణం అధికారిక వెబ్సైట్లలో ఉంచాలి. హీరో పాఠశాలను తాత్కాలికంగా మూసివేత. ఇక వివరాల్లోకి వెళ్తే, తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు, ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్, ఎంఐఎం కలిపి మొత్తం 300 డివిజన్లు గెలుస్తాయి. గ్రేటర్ హైదరాబాద్ అంతటా ప్రచారం చేస్తా, కాంగ్రెస్ పథకాలను వివరిస్తా అని దానం నాగేందర్ తెలిపారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో నూతన గద్దెలపై పడిగిద్దరాజు గోవిందరాజులు కొలువుదీరారు. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం గోవిందరాజును ఉదయం 6 గంటలకు, పడిగిద్దరాజును 9:45 పూజారులు ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, జాతర కార్యనిర్వాహకాధారి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులను గద్దెల ప్రాంగణంలోకి రానివ్వకుండా భద్రతా ఏర్పాటు చేపట్టారు. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు పూజారులు కుటుంబాలతో పాటు హాజరై పూజ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే అన్ని ఉత్తర్వులు, నోటిఫికేషన్లు, నిబంధనలు, సర్క్యులర్లను తక్షణం ఆయా శాఖల అధికారిక వెబ్సైట్లలో ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2022లో దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిందని తేల్చి చెప్పింది. జీవోలను, సర్క్యులర్లను అధికారిక వెబ్సైట్లో ఉంచకపోవడాన్ని సవాల్ చేస్తూ సికింద్రాబాద్కు చెందిన ఎర్రోల శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది రామవరపు చంద్రశేఖర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ మంత్రిమండలంలో సభ్యులు కాని మల్లు రవి, జితేందర్ రెడ్డి, ఆదిత్యనాథ్, శ్రీనివాసరాజులకు కేబినెట్ హోదాను కల్పిస్తూ జారీ చేసిన జీవోలు అధికారిక వెబ్సైట్లో కనిపించలేదన్నారు. 2023 డిసెంబర్ నుంచి 2025 జనవరి దాకా 19,064 జీవోలు జారీ చేయగా కేవలం 3,290 మాత్రమే అందుబాటులో ఉన్నాయని, మిగిలిన 15,774 జీవోలు కనిపించడం లేదన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి డివిజన్ బెంచ్ ఆదేశాలను అమలు చేయాల్సిందేనని, తక్షణం జీవోలను, ఇతర సర్క్యులర్లను అధికారిక వెబ్సైట్లలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ పిటిషన్పై విచారణను ముగించారు. రాష్ట్రంలో విద్యార్థులు ఒక్కరూ లేని 0 ప్రభుత్వ పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయనున్నారు. వాటిని ఈ విద్యా సంవత్సరం నుంచి ఏకీకృత జిల్లా పాఠశాల విద్యా సమాచారం గణాంకాల్లో చూపించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క విద్యార్థి కూడా లేని ప్రభుత్వ పాఠశాలల్లో దేశంలోని తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. 2024-25 విద్యా సంవత్సరం లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2,245 0 పాఠశాలలున్నాయి. పాఠశాల విద్యాశాఖ పరిధిలోనివే 2,000 పైగా ఉన్నాయి. వాటిలో 1,441 చోట్ల పిల్లలు లేరు, టీచర్లు పోస్టులు లేవు. మరో 600 పాఠశాలల్లో విద్యార్థులు లేరు, టీచర్లు పోస్టులున్నాయి. ప్రస్తుతానికి 1,441 బడులను తాత్కాలికంగా మూసివేయనున్నారు. పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ఈ 600 పాఠశాలలపై, అలాగే మిగతా శాఖల పరిధిలోని దాదాపు 200 0 బడులకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వాస్తవానికి తాత్కాలికంగా మూసివేత అని కూడా అనరాదు, ప్రస్తుతం పనిచేయడం లేదని అనాలి. ఒకవేళ గ్రామస్తులు తమ పిల్లల్ని బడికి పంపిస్తామని, పాఠశాలలను తెరవాలని కోరితే వెంటనే అందుబాటులోకి తెస్తాం, టీచర్లను నియమిస్తాం అని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. మారుమూల శివారు తండాల్లో కూడా ప్రజలు కోరడంతో ప్రభుత్వం ఈసారి 200 వరకు పాఠశాలలను కొత్తగా ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.